హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. ఈరోజు నేను నాన్ వెజ్ స్పెషల్ చేస్తున్నానండి. ప్రాన్స్ ఫ్రై, రొయ్యల ఫ్రై అంటారు కదా. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఇమేజ్లో చూస్తున్నారు కదా, నేను అన్నీ రెడీగా పెట్టుకున్నానండి. 1/2 kg టైగర్ ప్రాన్స్ అంటారు కదండి, పెద్దవి. సో అవి తీసుకున్నాను, ఒక 1/2 kg. సో మసాలా ఐటమ్స్ రెడీగా పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి, గరం మసాలా పౌడర్ అండ్ కొత్తిమీర, చిల్లీ పౌడర్, ఆయిల్, సాల్ట్, పసుపు. సో ఆనియన్స్ అనేవి నేను స్మాల్గా తీసుకున్నానండి. ఒక 2 గరం మసాలా నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. ధనియాలు, చెక్క, లవంగాయి ఫ్రై చేసి మిక్సీ వేసుకున్నానండి. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం. ఒక చిన్న బండి పెట్టుకున్నానండి. ప్రాన్స్ అనేవి మనం ముందు ఫ్రై చేసుకోవాలి కదా. ప్రాన్స్ ఫ్రై చేసేసుకుందాం. చాలా ఈజీ రెసిపీ అండి, వెంటనే అయిపోతుంది మనకి. 5 minutesలో ఇంగ్రీడియంట్స్ అనేవి రెడీగా ఉంటాయి. ప్రాన్స్ ఒక 5 minutes ఫ్రై చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. వాటర్ వచ్చాక కొంచెం పసుపు యాడ్ చేసుకున్నా, కొంచెం సాల్ట్ అండి, కొంచెంగా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఫ్రై రెడీ చేసేటప్పుడు మనం వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ అనేది. సో వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. మెల్లిగా ఫ్రై చేసుకోవాలి, పీసెస్ అయిపోతాయి. లేకపోతే చాలా డెలికేట్గా ఉంటాయండి ప్రాన్స్ అనేవి, వాటర్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంది. సో ఇది పక్కన పెట్టేసి మనం బాండీ రెడీ చేసుకుందామండి. ఒక 2 spoons ఆఫ్ ఆయిల్ వేసుకుంటానండి నేను. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు ఉంటాయి కదండి, ఎండుమిర్చి 3 ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి యాడ్ చేసుకున్నా. ఫ్రై అయ్యాక మనం ఆనియన్స్ చాప్ చేసుకున్నాం కదండి, స్మాల్గా పీసెస్ కట్ చేసుకున్నాం కదా. సో అవి యాడ్ చేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి 2 తీసుకున్నాను, ఒక రెబ్బ కరివేపాకు తీసుకున్నాను. ఒక 2 minutes ఆనియన్స్ అనేవి ఫ్రై అవ్వాలండి మనకి. సో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోవచ్చునండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదండి, ఒక 1.5 spoon అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకుంటున్నానండి. కూడా ఫ్రై అయిపోయిందండి ఆల్మోస్ట్. అల్లం వెల్లుల్లి కూడా. ప్రాన్స్ ఉన్నాయి కదండి, సో అవి యాడ్ చేసుకున్నాను నేను. సో మనకి రెసిపీ అనేది వెంటనే అయిపోవాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం ప్రాన్స్లో ఫ్రై చేసినప్పుడు వేసుకున్నాం కదా. ఒక చిన్న స్పూన్తో 1/2 spoon వేసుకుంటే సరిపోతుంది మనకి. ఒక 2 minutes ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ చిల్లీ పౌడర్ 1 spoon వేసుకున్నానండి, చిన్న స్పూన్తో. ఇది కూడా ఒక 1 minute ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అనేది పైకి వస్తుంది చూడండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మనకి. గరం మసాలా ఉంది కదండి, 1 spoon యాడ్ చేసుకున్నాను నేను. కలుపుకొని 1 minute ఫ్రై చేసుకుందాం మళ్ళీ. సో లాస్ట్కి మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇంకా కలుపుకొని 1 minute లిడ్ పెట్టేసుకుంటే రెసిపీ అనేది మనకి రెడీ అయిపోయినట్టే. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంక మనం. చేసేటప్పుడు భలే స్మెల్ వస్తుంది, చక్కగా మసాలా అనేవి వేసాం కదా. సో దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను, కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నానండి.
సో వైట్ రైస్లోకి ఇలా తీసుకుంటే బాగుంటుంది. నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్న 2 వైట్ రైస్ అండ్ ప్రాన్స్ ఫ్రై. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఆనిముత్యాలు. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.